నమస్కారం. దేశ ఆర్థిక వ్యవస్థను పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసే అతి ముఖ్యమైన రాజ్యాంగ ఫ్రేమ్వర్క్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఉన్న లక్షల కోట్ల ప్రభుత్వ నిధులను ఎటువంటి గందరగోళం లేకుండా పక్కాగా ఎలా ట్రాక్ చేయడం సాధ్యమవుతుందంటే, భారీ పన్నుల దగ్గర నుండి పబ్లిక్ ఆస్తుల వరకు ఈ ప్రతి చిన్న ఆర్థిక వివరాన్ని ప్రభుత్వ ఖాతాలు ఖచ్చితంగా రికార్డ్ చేయాలి. ఇక్కడే ఆర్టికల్ 150 ఎంటర్ అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అకౌంట్స్ ఏ ఫార్మేట్లో ఉండాలో నిర్దేశించే పవర్ఫుల్ రాజ్యాంగ నియమమిది. ఈ ప్రాసెస్లో కాగ్ సలహా తీసుకుని రాష్ట్రపతి స్వయంగా ఈ అకౌంటింగ్ ఫార్మాట్ను ఫైనలైజ్ చేస్తారు. దేశమంతటా ఒకటే విధానం కోసం అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఆదాయ వ్యయాల వర్గీకరణపై క్యాగ్ అత్యంత కీలకమైన సలహాలిస్తుంది. అయితే అన్ని ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒకే అకౌంటింగ్ ఫార్మాట్ను ఎందుకు పాటించాలి? దీని వెనుకున్న అసలు కారణమేంటి? సింపుల్. ఒకే ఫార్మాట్ ఉంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, డేటా కంపేర్ చేయడం సులువవుతుంది, ఆడిటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. అంతేకాదు, ఈ ఏకరీతి ప్రమాణాల వల్ల ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది, నిధులపై పార్లమెంట్ పర్యవేక్షణ కూడా మరింత స్ట్రాంగ్ అవుతుంది. కేంద్రం వసూలు చేసే జీఎస్టీ అయినా, రాష్ట్రాల సంక్షేమ ఖర్చులైనా రెండూ ఒకే రాజ్యాంగ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇలా ఖాతాలన్నీ సేమ్ ఫార్మాట్లో ఉంటే కాగ్ చేసే ఆడిట్స్ చాలా ఈజీగా 100% రిలయబుల్గా ఉంటాయి. ఇప్పుడు 2026 నాటి ఆధునిక పబ్లిక్ ఫైనాన్స్ విషయానికి వద్దాం. ఈ డిజిటల్ యుగంలో ఇది ఎలా అప్లై అవుతుందో చూద్దాం. ఇవాల్టి డిజిటల్ అకౌంటింగ్, ఇంకా పిఎఫ్ఎంఎస్ లాంటి మోడర్న్ సిస్టమ్స్ అన్నీ ఆర్టికల్ 150 బేస్గానే పారదర్శకంగా నడుస్తున్నాయి. ఫైనల్ పాయింట్ ఏంటంటే, పబ్లిక్ మనీ ప్రతి రూపాయిని ట్రాక్ చేయడానికి రాజ్యాంగం చెప్పిన ఈ ఏకరీతి ఫార్మాటే అసలైన బేస్. రాబోయే కొత్త డిజిటల్ టెక్నాలజీలు ఈ రాజ్యాంగబద్ధమైన ఆర్థిక పారదర్శకతను భవిష్యత్తులో ఇంకెంత అడ్వాన్స్డ్గా మారుస్తాయో చూడటం నిజంగా ఆసక్తికరం.